అమ్మాయిలకి కేవలం 3 విషయాలు మాత్రం నచ్చుతాయి: షాపింగ్, డైమండ్స్, ఇంకా హాలిడే. ఒకవేళ ఈ 3 గనక వాళ్ళకి ఒకేసారి దొరికాయంటే ఇక చాలు, చాలా హ్యాపీగా ఉంటారు. ఏమంటావు అన్నయ్య? నిజంగా లేదు ప్రదీప్, ఆర్తి గారు అందరిలాంటి అమ్మాయి కాదు. హలో మై డియర్ బ్రదర్, ముందు నీ కళ్ళకున్న ప్రేమ అనే కళ్ళద్దాల్ని తీసిపాడాయి. ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఒకటే. భర్తతో కూర్చొని భోంచేయడం కంటే కూడా షాపింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కుషన్ కవర్ లాంటివి కొండం. రైట్. కుషన్ కవర్లు మాత్రమే కాదు, చీరల కొంట మీద కూడా. అవి కూడా అలాంటి చీరలు అనుకున్నావు, వాటిని ఎప్పుడు కట్టే కట్టుకోరు. లేదన్నయ్య, లేదు ప్రదీప్, నేను చెప్పాను కదా, ఆర్తి గారు అలాంటి అమ్మాయి కాదు. యశ్వంత్, అమ్మాయిలంతా ఒకేలా ఉంటారు. పెళ్లికి ముందు వాళ్ళంతా బార్బీ డాల్లా ఉంటారు. పెళ్ళైన తర్వాత ఏకంగా బ్యూటిఫుల్ డాల్ అవుతారు. పెళ్ళైన 1 సంవత్సరం తర్వాత నైస్ డాల్ అవుతారు. ఇక 2 సంవత్సరాల తర్వాత ఒట్టి డాలే. ఇక 3 సంవత్సరాలకి డోల్. ఆ తర్వాత వాళ్ళు అరిచిన అరుపులకి మన చెవులు చిల్లులు పడతాయి. అంతే, అర్థమైందా? ఒక్క నిమిషం. మీరిద్దరూ నాకు సర్ప్రైజ్ చేసే ఐడియా ఇస్తున్నారా, లేక నన్ను భయపెట్టాలని చూస్తున్నారా? రచన, నేనేం చేయను. అన్నయ్య, నువ్వు తీసుకో. ఈ మందు నీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. తాగు మై డియర్ బ్రదర్, తాగు తాగు. ఇది ఒక్క చుక్క లోపలికి వెళ్ళిందంటే కాన్ఫిడెన్స్ బయటకు వస్తుంది. అరే తీసుకో అన్నయ్య. తీసుకో యశ్వంత్, తీసుకో. చియర్స్. తప్పుగా అనుకోకపోతే నేనొక సలహా ఇవ్వన ప్రణతి? అక్క చెప్పండి. ఎప్పుడైనా అవకాశం దొరకగానే ఇదే సరైన సమయం అనిపించింది. ప్రదీప్కి నిజాలన్నీ చెప్పేసే ప్రణతి. నేను కోరుకోవడం లేదు. నువ్వు చేసిన తప్పు ప్రభావం నీకు ప్రదీప్కి ఉన్న బంధం మీద పడకూడదు. ఈ విషయం తనకి ఎవరైనా బయట వాళ్ళ ద్వారా తెలిస్తే నీకు చాలా కష్టమైపోతుంది ప్రణతి. అదిగాక ప్రదీప్ చాలా బాధపడతాడు. అందుకే నీకు నువ్వుగా తనతో నిజాలన్నీ చెప్పేస్తేనే మంచిదనిపిస్తోంది. ఏ నిజం గురించి మాట్లాడుతున్నట్టు ఆర్తి? ప్రదీప్ దగ్గర ప్రణతి ఏ విషయాన్ని దాచిపెట్టినట్టు కేవలం ఆర్తికి మాత్రమే తెలుసు. నాకు తెలియందల్లా ఒకటే, తోడికోడళ్ళిద్దరూ మాట్లాడుకున్న విషయం నేను తెలుసుకోవాల్సిందే. తెలుసుకుని తీరాలి. అరే బీర్లన్నీ అయిపోయాయి. తీసుకో. వద్దు, తీసుకోరా. తాగానుగా, ఇంకొద్దు. చాలు. యశ్వంత్, ఇప్పుడు నువ్వు ఆర్తి దగ్గరికి వెళ్ళు. తన చెయ్యిని నీ చేతిలో పెట్టి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి నీ మనసులో మాట తనకి చెప్పే. చూడు, నేను నీకు ఈ కాన్ఫిడెన్స్ టానిక్ ఇచ్చాను కదా, ఇంకా హ్యాపీగా వెళ్ళరా. అవునన్నయ్య, ప్రేమను వ్యక్తం చేయడానికి కరెక్ట్ అయిన డైరెక్ట్ ఫార్ములా ఇదే. వెళ్ళనయ్య, వెళ్ళి చెప్పేసే ఐ లవ్ యూ ప్రణతి. చిన్నోడా, ప్రణతి కాదు, ఆర్తి. అన్నయ్య, నేను నా భార్య పేరు చెప్తాను కదా, రైట్? ఈ విషయం కూడా కరెక్టే. ఇక నువ్వు పదనయ్య, పద. లే అన్నయ్య, ప్రేమను వ్యక్తపరచడంలో ఏ మాత్రం కూడా తేడా చేయకూడదు. వెళ్ళన్నయ్య, వెళ్ళి చెప్పేసే. వెళ్ళనయ్య.
రే ప్రదీప్, ఒకవేళ ఆర్తి గారు రిజెక్ట్ చేస్తే? అన్నయ్య అప్పుడు మేము ఏదో సొల్యూషన్ ఆలోచిస్తాం కదా. ఇప్పుడైతే వెళ్ళు. వెళ్ళు 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 అన్నయ్య, వెళ్ళి చెప్పు. వెళ్ళు యశ్వంత్. ప్రదీప్ బ్రదర్, ఒకవేళ ఆర్తి గారు నన్ను గనక తిడితే? అన్నయ్య తిట్టదన్నయ్య, ముందు నువ్వు చెప్పి చూడు. వెళ్ళి చెప్పు. అసలు నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఆర్తి గారు గాని నాతో... నువ్వు ముందు ఇక్కడ నుంచి అవును. వెళ్ళరా వెళ్ళన్నయ్య. అరే అన్నయ్య, నేను చెప్పేది వినండి. దానికి భయపడకు. అన్నయ్య, ఏం వినేది లేదు. నువ్వు ముందు నేను చెప్పేది ఉన్నా కదా, వినండి. నువ్వు వెళ్ళు. ధైర్యంగా వెళ్ళు. వీడు వెళ్ళి చెప్పే వరకు డౌటే. ఆర్తి, నీ గదిలోకి రాగానే ఏమనిపిస్తుందంటే ఎటువైపు చూసినా సరే అంత ప్రేమే ఉందని. ఇలా చూడు, ఈ ఫోటోలు ఎంత అందంగా ఉన్నాయో, ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఆర్తి ఇంటికి రావడంతోనే అన్నీ మారిపోయాయి కదా ప్రణతి? నేను చెప్పేది కరెక్టేనా? అవునక్క, కానీ యశ్వంత్ బాబు గారు కూడా తక్కువేం కాదు. ఈ విషయం నువ్వు కరెక్ట్గానే చెప్పావు. సరే ఆర్తి, ఒకవేళ యశ్వంత్ ఇప్పటికిప్పుడు వచ్చి నీ చేయి పట్టుకొని నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్తే అప్పుడు నువ్వేం చెప్తావు? చెప్పు. సరే, ఒక్క నిమిషం. అక్క, ఆర్తి గారు, అది యాక్చువల్లీ నేను నీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అది అది పిల్లలు పడుకున్నారు. అయితే పిల్లలు నిద్రపోయారు. మరి మరి ఇక మనం కూడా పడుకుందామా? పక్క పక్కనే ఒకరి చేయి ఒకరు పట్టుకొని. టైం కూడా చాలా అయ్యింది. ఇంకా మీకు బాగా చలేస్తుందనుకుంటా. మరి పదండి, ఒకే దుప్పట్లో దూరి చేతులు పట్టుకొని పక్క పక్కనే నిద్రపోదామా? అది సరే అక్క, మీరిప్పుడు ఏ విషయం అయితే నాకు చెప్పారో అది చెప్పడానికి మీ మరిది గారికి సంవత్సరం పడుతుంది. నాకు బాగా తెలుసు, చాలా సిగ్గుపడతారు. ఇంకా అది అంటే యశ్వంత్ గారు, మీరిక్కడ? అవునా ఆర్తి గారు, నేను మీతో కాస్త మాట్లాడాలి. మీరు ఇంతగా తాగారా? ప్రణతి, పద, మనకి పనులున్నాయి కదా. పద పద. అలాగే అక్క. అక్క అక్క నేను కూడా వద్దు, నేను ప్రణతి ఉన్నాం కదా.
మేమంతా చూసుకుంటాంలే. నువ్వు ఇక్కడవన్నీ చూసుకో. అది కాక ఈరోజు కాస్త ఎక్కువగానే చూసుకోవాలనిపిస్తుంది. ఓ ఒక్క నిమిషం, ఐఎమ్ సారీ. యశ్వంత్ని కాదు, నిన్ను నువ్వే తన నుంచి. కనులు కనులు కలిశాక ఎందుకంత కలవరపాటు, అడుగు ముందుకేశాక ఏమిటలా తడబడతావు, మనవి చేసుకోనా శ్వాసకు అణు అణువు నన్ను నీలో నింపుకోమని, ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో, ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో, ఎంతైనా మనసేగా మనసేగా మనసింతేగా మనసేగా మనసింతే మనసింతే, ఈ మనసుది తీరని ఆరాటం, మనసింతే మనసింతే మనసింతే, ఈ మనసుది తీరని ఆరాటం. ఆర్తి గారు, నేను మీతో కాస్త మాట్లాడాలి. నేను మీతో చెప్పాలనుకున్నది, నేను నేను కాస్త ఎక్కువే అయింది కదా. అంత తాగాల్సిన అవసరం ఏముంది? ఒప్పుకుంటాను ఇంట్లో హ్యాపీ మూడ్ ఉంది అని, కానీ అంత మాత్రాన మీరు ఇంతగా తాగాల్సిన అవసరం లేదుగా. పైగా మీరు హెల్త్ మీద శ్రద్ధ ఎక్కువ పెడతారుగా, హెల్త్ కాన్షియస్. ఈ మాత్రం కూడా తెలీదా తాగటం వల్ల ఆరోగ్యం పాడవుతుందని? ఆర్తి గారు, మీరు పని చేయండి, ఈ ఈ కర్టన్స్ కూడా మార్చేయండి. అంటే మార్చే ఉద్దేశం అయితే నాకు లేదు, కానీ మీరు చెప్తున్నారు కాబట్టి సరే మార్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ యశ్వంత్ గారు. నేను ఇప్పుడే మార్చేస్తాను. ఆర్తి గారు,
మీకు పరుపు దిండ్లు బెడ్షీట్లు కర్టెన్లు తప్పిస్తే ఇంకేం కనిపించవా? ఐఎమ్ సారీ యశ్వంత్ గారు. ఒక విషయం మీదకి నా ధ్యాస వెళ్ళలేదు. నాకేమైందో ఏంటో, కేవలం పని పని పని. నేను ఐఎమ్ రియలీ సారీ యశ్వంత్ గారు. అది నాకు ఈ టవల్ కనిపించనే లేదు. నాకు తెలుసు కదా మీకు తడి టవల్ అంటే అస్సలు ఇష్టం లేదని. అయినా కూడా నేను ఎంత నిర్లక్ష్యంగా ఉన్నానో చూసారా? నిజంగా నేను నాకు నాకు ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఇది ఇప్పుడే. ఒక్క నిమిషం. మీకు ఈ టవల్ గుర్తొచ్చిందా? ఆ టవల్ ఇలా ఇవ్వండి. ఈ టవల్ ఇక్కడే ఉండనివ్వండి. ఇది ఇక్కడ ఉంటేనే బాగుంటుంది. ఒక్క నిమిషం ఆగండి. యశ్వంత్ గారు పడుకో. ఇవన్నీ చిందర వందరగా ఉంటేనే నాకు బాగుంటాయి. అది అరే ఇది ఏంటి యశ్వంత్ గారు మీరు చేసిన పని? మీకు నీట్నెస్ అంటే చాలా ఇష్టం కదా, కానీ మీరిలా. అవును ఆర్తి గారు, శుభ్రంగా ఉంటేనే నాకు ఇష్టం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ యశ్వంత్ మారిపోయాడు. మీరు మారిపోయారా? అంటే మరి మిమ్మల్ని ఎవరు మార్చారు? మీరే ఆర్తి గారు. మీరే నన్ను మార్చేశారు ఆర్తి గారు. అడుగు ముందుకేసాక ఏమిటలా తడబడతావు? మనవి చేసుకోనా శ్వాసకు అడు అడుగు నన్ను నీలో నింపుకోమని. ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో. ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో. ఎంతైనా మనసేగా మనసేగా మనసింతేగా మనసేగా మనసింతే మనసింతే. ఈ మనసుది తీరని ఆరాటం. మనసింతే మనసింతే మనసింతే. ఈ మనసుది తీరని ఆరాటం. నాకేం వినిపించడం లేదు. నీకు వినిపిస్తుందా? హలో